ఉగ్రవాదం అనేటటువంటి దాన్ని ఎవరన్నా అంతం చేయగలరా? దొంగతనాల్ని ఆపగలరా? వ్యభిచారాన్ని ఆపగలరా? అత్యాచారాల్ని ఆపగలరా? నక్సలిజాన్ని ఆపగలరా? ఉగ్రవాదాన్ని ఆపగలరా? పేదరికము, మతపిచ్చ, ఉన్మాదము, సామాజిక రుగ్మతలు, అహంకారం, అభిజాత్యం, స్వార్థం ఉన్నంతవరకు ఇవన్నీ ఉంటుంటాయి. కాకపోతే హెచ్చు తగ్గులు. ఒక పవర్ఫుల్ ఆఫీసర్ ఉన్నప్పుడు రౌడీలు భయపడతారు. ఒక పవర్ఫుల్ ఆఫీసర్ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు భయపడతారు. ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నక్సలైట్లు వెనక్కి తగ్గుతారు. ఓ పవర్ఫుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెర్రరిస్టులు భయపడతారు. ఈ టెర్రరిస్టులని వాళ్ళ యాక్టివిటీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గుతూ వచ్చింది. కానీ మొన్న చేసిన ప్రతి యాక్టివిటీకి దెబ్బకి దెబ్బ. అదే కదా మన ఫార్ములా చేసింది. ఇదివరకు టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే దాన్ని ఒక నేరం, అదొక కేసు, అంతవరకు ఎవరిని ఏం తేల్చం. ఎవడో అన్నం పెట్టినోడని, ఉండటానికి షెల్టర్ ఇచ్చినోడని వాళ్ళని తీవ్రవాదులుగా తీసుకెళ్లి కేసు పెడతాం. వాడు 4 రోజుల పాటు జైలు శిక్ష నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వీళ్ళు వాళ్ళని పోషిస్తారు. తీవ్రవాద కుటుంబం కింద మారిపోతుంది. బట్ ఇప్పుడు చేసిన పని ఏంటి? కర్రకి కత్తి, ఇక్కడ కొడితే అక్కడ కొట్టావు. సర్జికల్ స్ట్రైక్ 1 అయినా, సర్జికల్ స్ట్రైక్ 2 అయినా, ఇప్పుడు దీన్ని ఏకంగా వార్గా వచ్చినటువంటి పాకిస్తాన్కి వార్ అంటే ఏంటో చూపించాం. ఫైనల్గా టెర్రరిస్ట్ అనేటటువంటి వాడు ఈ దఫా భారత్లో అడుగు పెట్టాలి అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ సైన్యము, ఆ దేశ ప్రభుత్వము డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, ఒక 26 మందిని చంపినందుకు 1,00,000 కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్తు అందుకు సిద్ధపడితే రావాలి.